తల్లి లక్ష్మీదేవి భక్తులు రావి చెట్టును ఎందుకు పూజిస్తారు? నేస్తమా, దానికి ఒక కథ ఉంది, చెప్తాను విను. నేను సంపదకు దేవతను అయితే మా అక్క జ్యేష్ఠ లక్ష్మి దరిద్రానికి దేవత. తల్లి, నేను రావి చెట్టు గురించి అడిగాను. అయ్యో నేస్తమా, చెప్పేది పూర్తిగా విను. నేను విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నప్పుడు మా అక్కకు కూడా వివాహం చేయాలని, తనకు తగిన భర్తను చూడమని విష్ణుమూర్తిని కోరాను. మీ అక్క జ్యేష్ఠలక్ష్మి చాలా బద్ధకస్తురాలని విన్నాను. అవును నేస్తమా, అందువలనే తనకి తగిన వ్యక్తిని చూడడం చాలా కష్టమైంది. ఎలాగోలా ఒక మహర్షిని చూసి వివాహం చేశాము. మహర్షికి ఇచ్చి ఎందుకు వివాహం చేశారు తల్లి? మహర్షి అయితే ఎప్పుడూ ధ్యానంలో ఉంటారు, తన గురించి పట్టించుకోరు అని ఆయనకు ఇచ్చి వివాహం చేశాము కాని, ఆమె సోమరితనం భరించలేక ఆయన కూడా ఆమెను వదిలేశాడు. మరి అప్పుడు తను ఏమి చేసింది? తను మా సహాయం కోరింది. అప్పుడు విష్ణుమూర్తి ఒక రావి చెట్టు వద్ద జ్యేష్ఠ లక్ష్మిని ఉండమని చెప్పారు. అందుకు ఆమె ఒప్పుకుందా? ఒప్పుకుంది కాని, తనను చూడటానికి శని ఆదివారాల్లో రావాలని మమ్మలను కోరింది. అందుకే భక్తులు విష్ణుమూర్తి నేను శని ఆదివారాలలో రావి చెట్టులో ఉంటామని నమ్మి దానిని పూజిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.